అందరికీ నమస్కారం. దస్తావేజ్ లేఖర్లు అంటే ఉంటారు. లేఖర్ల వరకు మేము పనిచేసినందువల్ల ఇక్కడ పనులేం జరగవు. మా దగ్గర పనిచేసే కుర్రోళ్ళందరూ విపరీతంగా కష్టపడి 1-20 సార్లు మేడ ఎక్కి దిగి లోపల గంటలు నిలబడి వాళ్ళ ఎంతో శ్రమ వచ్చి ఇక్కడ దస్తావేజ్ మనం జరుపుతా ఉన్నాము. ఈ 10 రోజులు మన రైటర్స్ అందరం మన దగ్గర పనిచేసే కుర్రోళ్ళ మొత్తానికి వాళ్ళ కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఎటువంటి ఆర్థిక అవసరాలున్న రైటర్లందరూ వాళ్ళకి ఆర్థిక అవసరాలు తీర్చవలసిందిగా ముఖ్యంగా నేను కోరుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన 396 జీవో వలన ఎన్నో లక్షల కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో కూడా ఈ యొక్క వృత్తిని, దస్తావేజ్ లేఖల వృత్తిని నమ్ముకునే జీవనం సాగిస్తున్న ఎన్నో 150,000 కుటుంబాలకు పైగా ఈ రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ యొక్క 396 జీవోను రద్దు చేయాలని చెప్పి దస్తావేజ్ లేఖల సంఘం తరఫున కోరుతున్నాము. మరియు అదేవిధంగా నూతనంగా ఉన్నటువంటి దస్తావేజ్ లేఖలకు లైసెన్సులు మంజూరు చేసే విధంగా కూడా ఆ యొక్క అవకాశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పోతంశెట్టి వెంకటేష్, సత్తెనపల్లి సంఘం దస్తావేజ్ లేఖల అధ్యక్షుల్ని. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం 396 జీవోని ద్వారా ఎంతోమంది జీవనోపాధి కోల్పోతున్నారు. అదేవిధంగా దస్తావేజ్ లేఖలు రోడ్డును పడబోతున్నారు. వారి కుటుంబాలు కూడా రోడ్డును పడబోతున్నారు. ఎందుకనగా సదరు ఆస్తుల్ని ఎన్నో వందల ఏళ్ల నుంచి దస్తావేజ్ లేఖలు రాసుకుంటూ వారి జీవనోపాధి తెలుసుకుంటూ ఉన్నారు. సదరు జీవనోపాధిని కోల్పోవడానికి కారణం 396 జీవోని తెచ్చి రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయకుండా ఈ రోజు నుంచి 31వ తారీఖు దాకా, ఈ నెల 31వ తారీఖు దాకా మేము పెన్ డౌన్ చేస్తున్నాము. అదేవిధంగా ప్రజల ఆస్తులు కాపాడుకోవడానికి మేము కూడా మా జీవనోభివృద్ధిని కాపాడుకోవడానికి ప్రభుత్వం వారికి మన్నవించుకున్నది ఏమనగా ఈ 396 జీవోని రద్దు చేయవలసిందిగా కోరుచున్నాము. వర్ధిల్లాలి రాష్ట్ర సంఘ దస్తావేజ్ లేఖల ఐక్యత.